నమస్తే సకలు. ఈరోజు కథ పేరు ఇల్లాలి కోరిక. భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం. సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు. ఇంటిని సమీపిస్తుండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండడం కంటపడగానే అతడి మనస్సు చివుక్కుమన్నది. నీల ఎంతో నిరుత్సాహంగా, ఈరోజు కూడా మంచి పనసపండు దొరకలేదా అని అడిగింది. దొరికితే తేకపోదినా దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తల పక్కకి తిప్పుకున్నాడు. భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొట్టిగా సరిపోతుంది. నెలలు నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉన్నది, ఇది తినాలని ఉన్నది అంటూ ఏమీ కోరలేదు. కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది. ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది. పనసపండు కొనాలంటే కనీసం 6 రూపాయలైనా కావాలి. నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు. అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు. ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు. ఆ రాత్రి భూపతికి సరిగా నిద్ర పట్టలేదు. తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి గుర్తు వచ్చింది. దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నాయి. చీకటి మాటన పోయి దాన్ని ఒకటి కోసుకుని వచ్చేస్తే భార్య కోరిక తీరుతుంది. భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండడం గమనించి ఒక గోనె సంచి తీసుకుని పెరటిదారిన బయటికి వెళ్ళాడు. అతడు పనస చెట్టు ఉన్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తోంది. భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల ప్రవేశించాడు. తర్వాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోని సంచిలో కోసి వేసుకున్నాడు. అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకడం సాధ్యపడలేదు. అతడు వీధివాకిలి తెరుచుకుని బయటికి పోవచ్చు అనుకుంటూ గోడ పక్కగా కొంచెం దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు. అతడి పక్కన గోనె సంచిలో ఏదో వస్తువు ఉన్నది. తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరిచిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అనుకుంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు. గుంట తవ్వుతున్న ఆ మనిషి ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జారవిడుస్తూ, బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు, మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా, మూసి ఉన్న పెరటి తలుపుకేసి చాలా భయంగా చూస్తూ. అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి, క్షమించండి, మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు. ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి, పనసకాయ ఒకటి కాకపోతే 10 కోసుకెళ్ళు, ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సహాయం చేయి, ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతి పెట్టాలి అన్నాడు. భూపతి బతుకు జీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు. ఇంటి యజమాని చిన్న గొంతుతో, గోనెలో ఉన్న పిల్లి కదా ఇలా చెప్పాడు. ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచప్రాణాలు. 4 రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది. ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్ల వాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ కారణం వల్ల భర్త ఆమెతో, దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు, పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంక పెట్టుకుపోవడం దేనికి, అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుక అన్నాడు. ఆమె కొంచెం సేపు ఆలోచించి, ఆ మాట నిజమే, ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలవచ్చు, ఇక్కడే వదిలి వెళ్తాను, దాని ఆలనా పాలన నువ్వే చూడాలి, తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్లు కనిపించినా నీకు 4 రోజుల పాటు పస్తే అన్నది. ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది. ఈ 4 రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు. సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది. భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడ తీసుకుపోయింది. అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచివేశాడు. అతడి భార్య ఇంటికి వస్తూనే, నా కన్న తల్లి, నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది. పిల్లి చచ్చిపోయిందని చెప్తే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో, నువ్వు వెళ్ళిన రోజు రాత్రి అది నీ కోసం బెంగ పెట్టుకునేటో వెళ్ళిపోయింది, నువ్వు వచ్చావు కదా, అది వస్తుందిలే అని సర్ది చెప్పసాగాడు. కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంది. ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు.
భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది. ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తని, ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది. భార్యను చూస్తూనే ఇంటి యజమాని గాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో, నేను వెళ్తున్నాను బాబు, నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురు వెళ్ళాడు. ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలి గుండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు. దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న 2 రక్షక భటులు తారసపడ్డారు. వాళ్ళు భుజం మీద గోనెతో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని, ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచి పరిగెడుతున్నావు అని అడిగాడు. భూపతి గజగజ వణికిపోతూ, అయ్యా, నేను పరిగెత్తడం లేదు, మామూలుగానే నెమ్మదిగానే నడిచిపోతున్నాను, నేను దొంగని కాదు, నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు. ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు. ఆ వెంటనే గోనెలో నుంచి మేం అన్న పిల్లి అరుపు వినిపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. భార్య వస్తున్నదన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోశాడనమాట. అతను చచ్చింది అనుకున్న పిల్లి నిజంగా చావలేదు. తిండి తిప్పలేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది. రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి, నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా? నువ్వేదో మంత్రగాడు అని మా అనుమానం. అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్లకాటుకో మోసుకుపోతున్నావు. తెల్లవారు నీ అసలు స్వరూపం బయట పెట్టిస్తాం పద అంటూ భూపతి ఎంత చెప్తున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేశాడు. బాగా పొద్దెక్కిన తర్వాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు. రక్షక భటులు ఆయనతో, రాత్రి ఒకడిని పట్టుకున్నాం, వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకుపోయారు. భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. రాత్రి ఆయన్నే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు. భూపతిని, ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది. చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండడం కనపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు. ఆయన రక్షక భటుల కేసి కళ్ళెర్ర చేసి చూస్తూ, ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు, గొప్ప మర్యాదస్తుడు, పెద్ద మనిషి. ఈయన్నా మీరు మాంత్రికుడు, దొంగ అంటూ చెరసాలలో పెట్టింది. ఇక్కడి నుంచి కదలండి అంటూ హుంకరించాడు. రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి, మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు. బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతి పాలైంది. ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. భూపతి పరమానంద పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనసపండు కొని ఇంటి దారి పట్టాడు. అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి, రాత్రంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా. ఏం చెప్పాలో తోచని భూపతి, మా ఆవిడ కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు. ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి, ఇక పనసపండుతో పని లేదు, నీ భార్య ఈ తెల్లవారు గట్ల పనసపండు లాంటి బాబుని కన్నది, లోపలికి రా చూద్దువు అన్నది. మరొక కథ, పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకి 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతడిని పెనతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకి ఒక కూతురు. పెళ్ళీడు రాగానే కూతురికి వివాహం చేస్తే అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళిని మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్ళి ఆమెకి అంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో, మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అన్నది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువుని చూసినట్లు చూడసాగింది. నెల తిరగకుండానే ఒక రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు, ఇక పినత్తగారికి ఊడిగం చేసేదెవరు, మీ పిన్నిని వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళమని చెప్పు అన్నది.
ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అన్నాడు. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా, ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించిన భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురు ఇంట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడికి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలి అన్న ఆత్రంలో అతను జనం మసలని ఒక అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నది. అతడు ఒక చెట్టు కిందకి వచ్చేసరికి ఆ చెట్టు ఆకులు గలగలమన్నాయి. ఆ వెంటనే ఆకుల మధ్యలో నుంచి వారెవరో రావాలి, వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టు అని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండొకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నాయి. ఆ తర్వాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టుని వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను, అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను, తీసుకో అని మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం రెండు చెవులు మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగేదేముంది అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న 3 పళ్ళని చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకి చెప్పాడు. లావణ్య అతడికేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతలో అయి ఉంటాయి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆధారనే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెప్తాను అన్నది. ఆమె ఆ రాత్రంతా నిద్రమాని పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయలో ఉండడంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటతో సహా నేల కూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే ఎంత అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలో నుంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురి అయి వెలగ చెట్టు నేలకు ఒరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్ల కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్లయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురైంది. ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలం పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దెబ్బను ఒకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతడిని అంటిపెట్టుకునే ఉంది. హఠాత్తుగా దాపులో ఉన్న చెట్టు కొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి అతడికి చేరువగా ఊబిలో పడింది.
అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతూ ఉండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడపుట్టుకు వచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో ఉన్న అనుభవం గల పెద్ద దిక్కు కూడా లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దొగులతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం 1 నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి. జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదట పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండవ పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతడిని ఊబి నుంచి కాపాడింది అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్ల నేను ఆయన్ను ఈ అవివేకపు కోరికలు కోరమని నానా అగచాట్లకు గురిచేశాను అన్నది లావణ్య కళ్ళనీళ్లతో. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకుని ఆమె 2 చేతులు పట్టుకుని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికి కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈరోజుకి కథ సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.